అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో బిల్వపత్రం లేదా మారేడు దళాల విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు కార్తీక సోమవారం, శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఆయనకి ఇష్టమైన ఈ బిల్వపత్రాల విశిష్టతను మొత్తం కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విశిష్టతను తెలుసుకోవడం వల్ల మనకి 100 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుంది. మారేడు లేదా బిల్వదళాలు ఎంతో పవిత్రమైనవి. హిందువులకు మారేడు వృక్షం అంటే ఎంతో పవిత్రమైన వృక్షం అది. మారేడు దళాలతో శివారాధన వేదకాలం నుంచి ఉంది. మారేడు దళాల గురించి, వాటి మహిమ గురించి, ఎన్నో తెలియని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మారేడు చెట్టు అసలు ఎక్కడి నుంచి పుట్టింది, దాని ఆరోగ్యపరమైన ప్రయోజనాలేమిటి, ఆధ్యాత్మికమైన ప్రయోజనాలేమిటి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నానండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. ఆ మారేడు చెట్టు విశిష్టతను తెలుసుకొని మనందరికీ కూడా ఆ శివయ్య అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. మారేడు చెట్టు మహిమ గురించి విన్నా, చదివినా, చెప్పినా సకల సుఖాలు కలుగుతాయి. ఈ సృష్టిని కాపాడడానికి ఆ మహాశివుడు కాలకూట విషయాన్ని తన కంఠంలోని ఉంచుకున్నాడు. అయితే ఆ విషము యొక్క వేడి వలన శివుడు ఎంతో ఇబ్బందికి గురి అవుతారు. ఈ మారేడు దళాలు అనేవి చల్లదనాన్ని ఇవ్వడం వల్ల మారేడు దళాలతో శివయ్యను అర్చిస్తూ ఉంటారు. మారేడు దళం అంటే శివుడికి ఎంతో ఇష్టం. మారేడు దళంలోని 3 ఆకులు శివుడికి 3 కన్నుల్లా ఉంటాయి. త్రిశూలానికి చిహ్నంగా హిందువులు మారేడు దళాన్ని భావిస్తారు. సాక్షాత్తు ఆ శివుడే మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. శివస్వరూపంగా కొలిచే బిల్వవృక్షం చుట్టూ గనక దీపారాధన చేస్తే శివాన్నిధ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశేషమైన మహిమగల మారేడు చెట్టు కింద ఒకరికి భోజనం పెట్టినా కూడా 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత ఫలితం వస్తుంది. ఈ చెట్టు కింద ఒక్క శివభక్తునికైనా కూడా మనము పాలతో చేసిన పొంగలిని దానం ఇవ్వడం వల్ల ఎన్ని జన్మల నుండి ఉన్నా మనకి పాపాలన్నీ కూడా నశించి ఎన్ని జన్మలకైనా కూడా దారిద్ర్యం ఉండదు. ఒక్క భక్తునికి అన్నదానం చేసినా కూడా 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం దక్కుతుంది ఈ బిల్వపత్రం చెట్టు కింద. ఒకసారి లక్ష్మీదేవి శివుడి గురించి తపస్సు చేస్తూ ఉండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వవృక్షం పుట్టింది. అయితే ఆ బిల్వవృక్షాలతోటి, ఆ పత్రాలతోటి శ్రీ మహావిష్ణువు శివుడిని పూజిస్తూ ఉండగా ఆ భోలాశంకరుడు ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువుకు సర్వదేవోత్వం, జగత్రక్షణ సామర్థ్యాన్ని వరంగా ఇచ్చాడు. అందుకనే ఈ వృక్షాన్ని శ్రీఫలం, శ్రీవృక్షం అని కూడా పిలుస్తారు. లక్ష్మీదేవి కుడి చేతి నుంచి ఈ వృక్షం పుట్టింది కాబట్టి ఆమె పేరు మీద ఈ వృక్షాన్ని శ్రీఫలం లేదా శ్రీవృక్షం అంటారు. అలా శ్రీ మహావిష్ణువుకు వరం దొరకగా అప్పటి నుంచి వైకుంఠంలో మందిర పర్వతంపై, స్వర్గలోకంలో పుణ్యక్షేత్రంలో దేవతలందరూ కూడా ఈ వృక్షాన్ని నాటారు. శివలింగానికి కానీ, శ్రీయంత్రానికి కానీ ఈ పత్రాలు సమర్పిస్తే సకల పుణ్యాలు పొందుతారు. వారికి దారిద్ర్యం నశించి ఐశ్వర్యవంతులవుతారు. పురుగులతో కొరకబడినవైనా సరే, లేతవైనా సరే 3 దళాలు కంపల్సరిగా ఉండాలండి. 3 దళాలు ఉన్న ఆకును మాత్రమే మనము శివ పూజకు ఉపయోగించాలి.
అలా 3 దళాలు ఉన్న ఆకును మనము శివునికి సమర్పిస్తే సకల పాపాలు తొలగి, దారిద్ర్యం తొలగి, ఐశ్వర్యాలనేవి సిద్ధిస్తాయి. అయితే ఈ బిల్వ పత్రానికి ఉన్న విశిష్టత ఏమిటంటే, మనము పూలతోటి దేవుడిని పూజించాలంటే అప్పటికప్పుడు కోసిన పూలను మాత్రమే వాడతాము. కానీ ఈ బిల్వపత్ర విశిష్టత ఏమిటంటే 10 రోజుల ముందు కోసినా సరే దానిని శివయ్యకు సమర్పించొచ్చు. కానీ ఒక్క సోమవారం రోజు కోసిన బిల్వపత్రాన్ని మాత్రం ఆ రోజే పూజకు వాడాలి. మరుసటి రోజు వాడకూడదు. అయితే ఎండిపోయినా సరే ఈ బిల్వపత్రం అనేది శివయ్యకు సమర్పించవచ్చు. కానీ మనం పూలని ఎండిపోయిన దైవారాధనకు వాడం కదా. కానీ ఈ బిల్వపత్రం అనేది 10 రోజుల ముందు కోసింది ఎండిపోతుంది కదా అనుకోవచ్చు మీరు. ఎండిపోయినదైనా సరే దీనిని దైవారాధనకు ఉపయోగించవచ్చు. అంతటి విశిష్టత ఉంది ఈ మారేడు దళాలకు లేదా ఈ బిల్వపత్రాలకు. ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని అడుగుతుంది, నాదా, ఏ పుష్పాలతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నుడవుతాడు అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు కమలాలతో పూజిస్తే ఆ శివయ్య ప్రసన్నమవుతాడు అని చెబుతాడు. అప్పుడు లక్ష్మీదేవి సహస్ర కమలాలను తెచ్చి తనే స్వయంగా లెక్క పెట్టి మరీ కోసుకొని పూజకు కూర్చుంటారు. కానీ పూజలో 2 కమలాలు తక్కువ అవుతాయి. అప్పుడు లక్ష్మీదేవి పూజలో నుంచి లేవకూడదు కాబట్టి ఒక స్థనం కోసి పూజకు ఉపయోగించింది. ఇక 2వ స్థనాన్ని కూడా కోస్తూ ఉండగా ఆమె భక్తికి మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యక్షమై, అమ్మా, నాకు ఎంతో ఇష్టమైన బిల్వపత్రాన్ని ఇక నుంచి నీ పేరుతో కూడా పిలుస్తారు. ఆ రోజు నుంచి బిల్వపత్రానికి శ్రీఫలం అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఈ వృక్షము చుట్టూ 1 లేదా 3 లేదా 5 లేదా 108 ప్రదక్షిణలు గనక చేసినట్లయితే సకల పాపాలు తొలగి సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఎంతో అదృష్టం ఉంటే గాని బిల్వపత్రాలతో ఆ మహాశివుణ్ణి మనము పూజించలేము. ఎవరైతే ప్రాతకాలమున బిల్వ వృక్షాన్ని సందర్శించి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వారికి సర్వ పాపాలు నశిస్తాయి. జన్మలో ఒక్కసారైనా కూడా బిల్వదళంతో పూజ చేస్తే శివ సాన్నిధ్యం కలుగుతుంది. ఒక్కసారైనా బిల్వదళాలతో శివయ్య పూజ చేయనట్లయితే వారు 100 జన్మలు బతికినా కూడా వారి జన్మలు వ్యర్థమే. ఎవరైతే ప్రతిరోజు మారేడు దళాలతో శివ పూజ చేస్తారో వారు అష్టైశ్వర్యాలు పొందుతారు. ఇక మారేడు దళంలోని 3 ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. మారేడు దళంలోని 3 ఆకులు ఇత్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇవి శివస్వరూపాలకు ప్రతీకము. ఎవరైతే బిల్వపత్రాల చెట్టుకి మొదట్లో నీళ్లు పోసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి తాంబూలం పెట్టి తమ దారిద్ర్య బాధలు తొలగిపోవాలని కోరుకొని ఆ శ్రీలక్ష్మికి శివుడికి దండం పెట్టుకుంటారో వారికి తమ దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇలా పూజ చేసి 2 ఆకులని ఇంటికి తెచ్చుకోవాలి. ఒక ఆకుని బీరువాలో, ఒక ఆకుని ఒక కవర్లో పెట్టుకొని వాళ్ళ పర్సులో గనక పెట్టుకున్నట్లయితే డబ్బు అనేది స్థిరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఏంటండి, బిల్వపత్ర చెట్టుకి నీళ్లు పోసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి తాంబూలం పెట్టి గనక 2 ఆకుల్ని కోసుకొచ్చుకొని ఇలా చేస్తే మనకి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
కొత్త చిగురుతో ఉన్న మారేడు దళాలను తాకడం వల్ల మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. శివరాత్రి రోజున ఎవరైనా సరే తెలుసో తెలియకో ఒక్క మారేడు దళాన్నైనా శివలింగం మీద పెడితే ఆ జన్మలో వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. మహాశివుడి అనుగ్రహం కలగాలంటే మారేడు చెట్టు మొదట్లో నీటితో తడుపుతూ కనుక మనం ఉన్నట్లయితే వారు సుఖంగా జీవిస్తారు. ఈ మారేడు దళాలను మనము సోమవారం కోయకూడదు. ఒకవేళ కోస్తే సోమవారం రోజే ఉపయోగించుకోవాలి అని చెప్పాం కదండి. అదేవిధంగా మారేడు దళాలని మంగళవారం రోజు కోయకూడదు, సంక్రాంతి పండగ రోజు కోయకూడదు, పండగ దినాలలో కోయకూడదు, ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు కోయకూడదు, సంధ్యాకాలంలో కానీ రాత్రి వేళల్లో కానీ శివరాత్రి రోజులు కానీ ఇలాంటి రోజుల్లో మారేడు దళాలను కోయకూడదు. ఆ ముందు రోజే గనక తెచ్చి పెట్టుకొని మనం మారేడు దళాలను శివయ్య పూజకు ఉపయోగించుకోవచ్చు. తులసి లేకుండా ఏ విధంగా మహావిష్ణువు పూజ వ్యర్థమో, మారేడు దళాలు లేకుండా శివుణ్ణి పూజించడం కూడా వ్యర్థమే అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే పూర్వము ఇంద్రుడు తన సామ్రాజ్యాన్ని కోల్పోయి దారిద్ర్య నాశనానికి లక్ష్మీదేవిని 8 స్తోత్రాలతో స్తుతించాడు. అతనికి లక్ష్మీదేవి సాక్షాత్కరించి ఈ స్తోత్రం వేదసమ్మత స్తోత్రం. ఈ స్తోత్రాన్ని కార్తీక మాసంలో కానీ లేదా ప్రతి శుక్రవారంలో కానీ 9 రోజులు విడిచిపెట్టకుండా ఎవరైతే మారేడు దళాలతో నన్ను పూజిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు ఇస్తానని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే ఇంద్రునితో చెప్పింది. అంతేకాకుండా ఆవు పాలు పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించి అవి ఆ కుటుంబం మొత్తం తాగాలి. అలా తాగితే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ఆ సాక్షాత్తు లక్ష్మీదేవియే చెప్పారు. అంతటి మహిమాన్విత గల ఆ శ్లోకాలు ఏమిటంటే శ్రీ లక్ష్మ్యష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే ఢోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధిబుద్ధిప్రదే దేవి భక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూలలక్ష్మీ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకరభూషితే జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మేష్టకస్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఈ 8 శ్లోకాలను చదివి ఇంద్రుడు తన రాజ్యం కోల్పోయాడు కదండి, తన పూర్వ వైభవాన్ని మళ్ళీ పొందాడు. ఈ స్తోత్రాన్ని గనక 3 పూట్లా చదువుతూ ఎవరైతే మారేడు దళాలతో ఆ శ్రీ మహాలక్ష్మిని గనక పూజించినట్లయితే వారికి అష్టైశ్వర్యాలనేవి సిద్ధిస్తాయి. అయితే బిల్వపత్రాలు దొరకని వాళ్ళు ఏం చేయాలి అన్నట్లయితే వేదవ్యాసుడు చెప్పారండి. ఏమంటే వెండి లేదా బంగారంతో చేసిన 108 బిల్వపత్రాలను తీసుకొని పూజకు ఉపయోగించుకోవాలి. మళ్ళీ మరుసటి రోజు వాటిని కడిగి పూజకు ఉపయోగించుకోవచ్చు అని వేదవ్యాసుడు చెప్పారు. ఇన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి ఈ బిల్వపత్ర చెట్టుకి. అయితే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఏమిటో చెప్పుకుందాము. గాలిని నీటిని శుభ్రపరుస్తుంది,
ఈ గాలి శరీరానికి చాలా మంచిది. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి. ఇది బాహ్య అంతర కణాలను కూడా శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా బిల్వపత్ర చెట్టును దేవాలయాల్లో ఎందుకు ఉంచుతారు అంటే, దేవాలయం లోపల గర్భగుడి లోపల గాలి సోకదు కదండీ! అక్కడ సూర్యకిరణాలు గూడా పెద్దగా ప్రసరించవు. అలాంటి చోట్ల గనక మారేడు చెట్టు ఉండడం వల్ల ఆ గాలి మొత్తం కూడా స్వచ్ఛతను కలుగజేస్తుంది. అదే మారేడు దళాల విశిష్టత. ఇక సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడు చెట్టులో ఉంటుంది. శరీరంలో బయట వాతావరణంలో కానీ ఎక్కడైనా సరే చెడు ప్రభావం ఉన్నా కూడా దానిని హరించడమే మారేడు దళాల లక్షణం. ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదండి. శరీరాన్ని చల్లబరిచే స్వభావం ఉంటుంది. ఇది విరోచనకారి కూడా, జీర్ణశక్తిని పెంచుతుంది. ఎలా అంటే బాగా పండిన మారేడు పండును గనక తింటే మలబద్ధక సమస్య అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ ఆకుల రసాన్ని గనక శరీరానికి పూసుకుంటే శరీరం నుండి వచ్చే దుర్గంధం పోయి సువాసన వస్తుంది. ఈ ఆకుల రసాన్ని గనక తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే ఈ ఆకులని గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని బాగా మరిగించి ఆ నీళ్ళను గనక తాగినట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా బీపీ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మన రక్తం శుద్ధి అవుతుంది. మన శరీరంలో ఉండే విషాన్ని హరిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మనం రోజు తాగే నీటిలో గనక ఒక మారేడు దళ ఆకును గనక వేసుకొని తాగినట్లయితే ఆ నీటిని శుభ్రపరుస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ మారేడు దళాల్లో ఉన్నాయండి. చూడండి, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, అదేవిధంగా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ఈ మారేడు దళాలలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.